హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే ట్రెండ్స్ అండ్ వ్లాగ్స్. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. 1 కప్ మినపగుళ్ళు. మినపగుళ్ళు ఏ కప్తో తీసుకుంటామో బియ్యం కూడా అదే కప్తో తీసుకోవాలి. 1/4 కప్పు బియ్యం, 2 కప్స్ పచ్చిశనగపప్పు తీసుకోండి. మినపగుళ్ళు బియ్యం ఒకే బౌల్లో తీసుకోండి. బౌల్లో 1 కప్ మినపగుళ్ళు, 1/4 కప్పు బియ్యం తీసుకుని వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న వీటిని 5 అవర్స్ నానబెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు వాటర్తో నీట్గా క్లీన్ చేసుకుని 5 అవర్స్ నానబెట్టుకోండి. కుక్కర్లో నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, 3 కప్స్ వాటర్ తీసుకోండి. ఏ కప్తో పచ్చిశనగపప్పు తీసుకుంటామో అదే కప్తో వాటర్ తీసుకోండి. 1 కప్ పచ్చిశనగపప్పుకి 1.5 కప్ వాటర్ తీసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న పప్పుని 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. పచ్చిశనగపప్పు మెత్తగా కుక్ అయ్యేలా చూసుకోండి. పచ్చిశనగపప్పుని ముట్టుకుంటే మెత్తగా అయిపోవాలి, పలుకు లేకుండా కుక్ చేసుకోండి. ఇలా రెడీ అయిన పప్పులో ఏమైనా వాటర్ ఉంటే సపరేట్ చేసుకోండి, వాటర్ లేకుండా చూసుకోండి. ఇక్కడ చూపించిన విధంగా గరిటెతో మెదుపుకుంటే మెత్తగా అయిపోయేలా ఉండాలి. పప్పు కుక్ అయిన తర్వాత కొద్దిగానే వాటర్ కదా అని చెప్పి ఉంచితే బెల్లం వేసిన తర్వాత బాగా జారుగా అయిపోతుంది. ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సి వస్తుంది, కాబట్టి వాటర్ ఉంటే సపరేట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి మెదుపుకున్న పప్పు కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోండి. 1 కప్పు పచ్చిశనగపప్పుకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. 2 కప్స్ పప్పుకి 2 కప్స్ బెల్లం, తురిమిన బెల్లం వేసుకోండి. ఇక్కడ చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండండి. ఇలాచీ పౌడర్ కొద్దిగా వేసుకుని కలుపుకోండి. పప్పుని కుక్ చేసుకునేటప్పుడు మాడకుండా ఉండేలా చూసుకోండి. ఇలా రెడీ అయితే పప్పు రెడీ అయిపోయినట్టే. ఇక్కడ చూపించిన విధంగా గట్టిగా ఉండేలా చూసుకోండి. పప్పు ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పుని చల్లారబెట్టుకోవాలి. పప్పు చల్లారిన తర్వాత సపరేట్ ప్లేట్లోకి తీసుకుని బాల్స్లా చేసుకోండి. కావలసిన సైజులో బాల్స్ రెడీ చేసుకోండి. బాల్స్ చేసుకునేటప్పుడు పప్పు చేతికి అంటుకోవట్లేదు, చూశారు కదా, ఇలా ఉండేలా చూసుకోండి. బాల్స్ ఇలా గట్టిగా ఉండడం వల్ల ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు పప్పు సపరేట్ అయిపోకుండా ఉంటుంది. ఇలా అన్ని బాల్స్ రెడీ చేసుకోండి. 1 కప్పు పచ్చిశనగపప్పుకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. మీ టేస్ట్ని బట్టి బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోండి. మినపప్పు బియ్యం గ్రైండ్ చేసుకునేటప్పుడే సాల్ట్ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోండి. మినపప్పు ఈ బాల్స్కి కోటింగ్ అయ్యేలాగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా పూర్ణాలు వేసుకోండి. మినపప్పు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే బాల్కి కోటింగ్ అయ్యేలా ఉండాలి పిండి. ఈ విధంగా అన్ని పూర్ణాలు వేసుకోండి. మినపప్పు బాల్ మొత్తం కవర్ అయ్యేలా చూసుకోండి. ఇలా అన్ని పూర్ణాలు కుక్ చేసుకోండి. పండగలప్పుడు ఈ ప్రాసెస్లో పూర్ణం బూరెలు చేసి చూడండి, చాలా తొందరగా పూర్ణం బూరెలు రెడీ చేసేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ కలర్ వస్తే కుక్ అయిపోయినట్టే, సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.